భాగ్యంగా చదవబడినటువంటి వాక్య ప్రకారంగా మనోవిచారంలో నుండి దేవుడు నన్ను మనోహరమైన స్థలంలోనికి తీసుకొచ్చాడు. అయితే ఈ సంఘాన్ని లేక ఈ బిడ్డలను ఈ మనోహరమైనటువంటి ఉపవాస కూడికలలో పాల్గొన్నటువంటి వారిని ప్రభువు ఏమని వర్ణిస్తున్నాడంటే పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనములో ఆయన కొనియాడుతున్నాడు. మీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. బండ సందులలో ఎగురు నా పావురమా, నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఎంత మంచి మాట! దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా నేను చదివిన తర్వాత వాక్య భాగంలోనికి ముందుకు వెళ్తాను. ప్రియులారా, 7వ అధ్యాయం 6వ వచనం, నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానివి. అబ్బా, ఎంత మంచి మాట అండి! అతి మనోహరమైన దానవు. చాలు, ప్రభు మీకు ఈరోజు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే నీ ముఖము మనోహరము, నీవు అతి మనోహరమైన దానవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భాగ్యం ఎవరికి వస్తుందండి? చూడండి, మనిషికి ఎప్పుడు కూడా ఒక్క విషయం కావాలి. ఏంటనంటే ఎవరైనా మనలను ఎంకరేజ్ చేసి నీవు మంచిదానవి అన్నారనుకోండి, ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు నన్ను పాస్టర్ గారు మీరు బాగా వాక్యం చెప్పారండి అంటే చాలు, నేను అవునా థ్యాంక్ యూ అంటాం. అవునా కదా? ఎందుకంటే మనిషికి కావలసిందంట పొగిడింపు అంట, అంటే ఆ గుర్తింపు. మా ప్రాంతాల్లో, మాది వైజాగ్ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఏమంటారంటే మనిషికి పొగిడింపు, బట్టకు జాడింపు చాలా అవసరం అంట. ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే అది మనుషులు పొగిడితేనే ఇంతగా ఉంటే మన ప్రభువు మనల్ని పొగుడుతూ ఉన్నాడండి. ఎంత గొప్ప దేవుడు! చూడండి, నీ ముఖము మనోహరము. ఎలా తయారైంది సంఘం? ఏ విధంగా ఈ స్త్రీ మనోహరమైన దానిగా తయారైపోయింది తెలుసా? ఆ స్త్రీ ఎలాగుంటుందో, నల్లనదంట కదా. ఏమంటది సొలొమతి? నేను నల్లనదాననైనను సౌందర్యవంతురాలను అంటుంది. అంటే బాహ్యమైనటువంటి సౌందర్యం గురించి మాట్లాడటం లేదు ప్రభువు, అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సౌందర్యం పెండ్లి కుమార్తె అయిన సంఘానికి, ఈ మనోహరం పెండ్లి కుమార్తె అయిన సంఘానికి ఎక్కడి నుంచి వస్తుందో ప్రియమైన వార్లారా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, జనులను సమకూర్చుడి, సమాజ కూటములను ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపండి, చిన్నవారిని బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయను. చాలండి, పెండ్లి కుమార్తె, ఈ పెండ్లి కుమార్తెకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ సుందరం? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ మనోహరం? ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆమె రావాలంట గదిలో నుండి రావలయను అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియమైన వార్లరా, గదిలో ఈ సమయంలో నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. పాస్టర్ గారు, మాది పెళ్ళి కాదు కదా, పెళ్లి ప్రసంగం కాదు కదా, మీరు పెళ్లి ప్రసంగం చేస్తున్నారు ఏంటి? ప్రియమైన వాళ్ళ ఆధ్యాత్మికంగా మీరు ఆలోచన చేయాలి. సంఘ ప్రసంగమే నేను చేస్తూ ఉన్నాను. ఈ పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఈ సంఘాన్ని ఏ విధంగా వర్ణిస్తున్నాడు? నీవు నీ ముఖము మనోహరము, నీవు అతి మనోహరమైన దానవు అని చెప్తున్నాడు. ఎలా? ఆయన వర్ణిస్తూ ఉంటే, ఆయన పొగుడుతూ ఉంటే, ఆయన అంత గౌరవిస్తూ ఉంటే ఈ సంఘానికి, ఈ బిడ్డకి ఎంత విలువ, అది ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వార్లరా, ఆమె గదిలో నుండి వస్తుందంట. గది ఈ భూమి మీద ఏంటంటే దేవుని యొక్క మందిరం. గది ఏంటి? దేవుని యొక్క మందిరం. ఈ మందిరములోనికి పెండ్లి కుమార్తె రావాలి, మనోహరమైన దానిగా ఉండాలంటే మందిరములోనే సిద్ధపడాలి.
మందిరంలోన మాత్రమే పెండ్లి కుమారుడు ఆమె కొరకు కొన్ని ఐటమ్స్ ఆ యొక్క మందిరములో ఆ గదిలో ఉంచాడు. అందులో మొదటి ఒక ఆభరణం ఏమిటినంటే, ప్రియమైన వారరా, ఈ పెండ్లి కుమార్తె ఈ వచ్చిన వెంటనే గదిలోనికి వచ్చిన వెంటనే ఏం చూస్తుందనంటే అద్దం దగ్గరికి వెళ్తుంది కదా. మనకి అందరికీ చాలా ఇష్టం ఏంటి? అద్దం. అద్దంకి భేదం ఉంటుందా? అద్దంకి ఏమైనా కులం ఉంటుందా? అద్దానికి ఏమైనా ప్రాంతీయ భేదం ఉంటుందా? అద్దానికి ఏమైనా ఎరుపు తెలుపు ఉండదు. మనం ఎలా ఉన్నామో అలా చూపించేదే అద్దం. అయితే ఈ అద్దం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అంటే ఈ మనోహరమైనటువంటి ఈ పెండ్లి కుమార్తె, ఈ మనోహరమైనటువంటి ఈ సంఘము మనోహరమైనదిగా ఎలా అంటే ఈ సంఘానికి వాక్యము బాగా తెలుసు. వాక్యములో చూసుకోవడం చాలా ఇష్టం. ప్రియమైన వారలారా, అనేక సార్లు మనకు వాక్యం చెప్తున్నప్పుడు, వాక్యం దేవుని యొక్క దాసులు మనకు వివరిస్తున్నప్పుడు ఆ వాక్యము మనకేనేమో అనిపిస్తుంది, ఇది నా కొరకేనేమో అనిపిస్తుంది. ఎప్పుడు నా ముఖం మీద మచ్చలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మచ్చ చూపిస్తుందా చూపించదా? చూపిస్తుంది. నేను కరెక్ట్గా ఈ ముఖమంతా వికారంగా ఉంది, నేను ముఖం కడుక్కోలేదు, చాలా చికాకుగా ఉన్నాను అనుకోండి, చికాకులాగే చూపిస్తుంది. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆ ముఖం మనం ఎలా ఉన్నామో అలా చూపిస్తుంది. అంటే దేవుని యొక్క వాక్యానికి భేదం ఏమీ లేదు. ఈ విషయాన్ని గమనించుకోవాలా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యములో దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ దేవుని యొక్క వాక్యము ఈరోజు ఏం మాట్లాడనై ఉన్నాడు ప్రభు నాతో. దేవా, నిన్న ఒక రీతిలో మీరు మాట్లాడారు కదా, నాలో ఏ బలహీనత ఉందో ఈ వాక్యం అనే అర్థంలో నుంచి నాకు చూపించు ప్రభువా అని చెప్పగలగాలి సంఘం. అప్పుడే నీవు నేను మనోహరమైనటువంటి వారముగా మనం ఉంటాం. ఒకరోజు నేను ప్రభువును నమ్ముకున్న కొత్త రోజుల్లో ప్రభు గురించి నేను సువార్త చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నాను. ఒకరోజు దేవుని యొక్క దాసులు నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము కరెక్ట్ కాదు అని ఆయన వాక్యంలో నుంచి నాకు చెప్పడం ప్రారంభించారు మా ఆత్మీయ తండ్రి గారు. అయితే ఆ వాక్యంలో నుంచి ఎప్పుడైతే చెప్పాడో నేను సరిచేయబడ్డాను. నేను ఈ విధమైనటువంటి వాక్య బోధ చేయకూడదు. వాక్యము ఈ విధంగా చెబుతుంది కదా, వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది కదా, మరి ఈ విధంగా చెప్తుంటే నేను ఏ విధంగా చేస్తా ఉన్నాను? వాక్యం ఏం చెప్తుంది? నా జీవితం ఎలాగుంది? వాక్యానికి మన బ్రతుకుకి పక్కనే చూసుకుంటే ప్రియమైన వాళ్ళరా, మనం ఏంటో అది చూపిస్తూ ఉంటుంటుంది. ఈరోజు మనోహరమైన దానువుగా మనోహరమైనటువంటి జీవితం మన కుటుంబాలకు మనకు కావాలని అనుకున్నట్లుగా అయితే వాక్యం అనే అద్దము దగ్గరికి ఎంతైనా మనం వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటుంటాడు దేవుడు ఏ రూపంలో మాట్లాడతాడో తెలియదు. మేము ప్రతిరోజు కూడా గూగుల్ మీట్ పెడతా ఉంటాం. చాలామంది, నేను అనుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ టైంలో చాలామంది ఆన్ చేసేస్తారు, ఎక్కడుంటారేమో అనుకున్నాను. ఒకరోజు సాల్మాన్ అయ్య గారిని వాక్యం చెప్పడానికి నేను పిలిచాను. సాల్మాన్ అయ్య గారికి ఏంటంటే ఆయన మైండ్లోనే వాక్యాలన్నీ ఎలాగుంటాయో తెలియదు. ఒకవేళ అక్కడట ఆయన అర్థం పెట్టుకున్నాడేమో తెలియదు, అలా చెప్పేస్తూ ఉంటాడు అనమాట. రిఫరెన్స్లు చెప్తూ ఉంటే మా గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు తీస్తూ ఉన్నారు, అందరూ తీస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది అందరూ వాక్యం జాగ్రత్తగా వింటున్నారు. వాక్యం ప్రియమైన వాళ్ళరా, మనలను అది ఎలాగ చేస్తుందంటే, ఎంతగా మనల్ని మలుస్తుందంటే, వాక్యం మాత్రమే మనము అందంగా తయారవ్వడానికి, మనోహరమైన వారముగా ఉండడానికి కారణం వాక్యమే. మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే చూపిస్తూ ఉంటుంటుంది. ఒకరోజు అంటే నా యవ్వన కాలంలో నా వయసు 22-23 సంవత్సరాల వయసు టైంలో నేనేం చేశానంటే, మా యొక్క ఇంటి దగ్గర ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా 2-3 రోజుల్లోనే ఈ ముఖం మీద మొటిమలు అంటారు కదా, ఈ మొటిమలు వచ్చేసాయి. యవనస్తుడిని కదా, మాటికి ఆ మొటిమల దగ్గర అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఈ మొటిమలు వచ్చేసరికి అరే ఎట్లా ఇది అని చెప్పేసి ఏవేవో ఉంటాయి కదా, క్రీములు ఉంటాయి కదా, అవన్నీ రాస్తూ ఉన్నాను. ఇన్ని రాసినా కానీ పోతలేవు. ఒకరోజు ఒక ఆయన్ని నేను సలహా అడిగాను, అయ్యా ఈ ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు పోవాలంటే ఏం చెయ్యాలి? అప్పుడు నేను ప్రభువుని అంగీకరించలేదు.
అంగీకరించలేదు. ఆయన అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా పసుపు తేనె రెండు కలిపి రాత్రికాల సమయంలో అన్నం తిన్న తర్వాత నీవు ముఖం నిండా రాసుకొని చక్కగా నిద్రపోవయ్యా, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, తెల్లవారేసరికల్లా అవేమవుతాయి, పోతాయి అని చెప్పాడు. ఇప్పుడు నాకు ముఖం అంటే ఇష్టమా కదా? ఎవరైనా చూడండి, ఒక 4 రోజులు చనిపోతారన్నా కానీ అద్దంలోకి వెళ్ళి చూసుకుంటుంటారు అలాగా. ఎందుకంటే అందం అంటే అంత ఇష్టం, మనల్ని మనం చూసుకోవడం చాలా ఇష్టం. మనల్ని మనము ఏ విధంగా, ఇప్పుడు నేను రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికల్లా రకరకాలుగా నాకు ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను అని నేను చూసుకుంటూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు నేను ఏం చేశానంటే ఒక తేనె డబ్బా కొనుక్కొని ఒక పసుపు ఇంత రవ్వ మా ఇంట్లో నుంచి తీసుకొని మా అమ్మ మా నాన్నకి తెలియకుండా, అర్థమైందా, నా మంచం దగ్గరికి వెళ్ళి చక్కగా కలుపుకొని అంతా రాసుకొని చీకట్లో అప్పుడు దీపం పెట్టుకొని ఆ దీపం ఇలా నా ముఖం దగ్గర పెట్టుకొని అద్దం చూసుకొని మొత్తం రాసేసాను అనమాట. అమ్మయ్యా, రేపు తెల్లవారుసరికల్లా నా ముఖం మీద ఏముండవు, మచ్చలు ఉండవు, కాబట్టి నన్ను అందరూ చూడాలి. చాలా బాగున్నావు నాగరాజు, చాలా బాగున్నావు అంటే నాకు చాలా సంతోషం. అయితే ప్రియమైన వారు రాసుకున్నాను, పడుకుంటే మంచిగా నిద్ర పడుతుంది, చాలా బాగా నిద్ర పడుతుంది. మరి పసుపు మహిమో తేనె మహిమో తెలియదు కానీ బాగా నిద్ర పట్టింది. నిద్ర పట్టేసరికల్లా ఈ పక్కలు వెళ్ళి సీమలు బాగా కురుతూ ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేయాలి. ఈ పక్కలు వెళ్ళి ఏం పడుతున్నాయి, సీమలు బాగా కురుతూ ఉన్నాయి. అంటే ఇది ఎవరి కొరకు రాసుకున్నాను నేను, నా కొరకు, అంటే నేను బాగుండాలని రాసుకున్నాను కానీ అవి ఎవరి కొరకు అక్కరొచ్చింది. ఇప్పుడు అవి సీమలకు అక్కర వస్తుంది, నాకు తగ్గుతుందో కానీ అవి మాత్రం ఈ తీపికి నా దగ్గరకు వచ్చాయి. ఏంటి అబ్బా ఎట్లా చిన్న సీమలా బాగుతుంది ఇలాగనేసరికి ఈ పక్క నుంచి కొన్ని సీమలు వచ్చాయి. యవనస్తులు ఉన్నారు, జాగ్రత్త. మన అందం ఎవరి కొరకు, ఏ సీమలు వస్తున్నాయో, ఏ సీమలు మన వైపు చూస్తున్నాయో, సీమలు కానీ వచ్చాయంటే మనకు ఏమి పట్టదు చెప్పాలా, నిద్ర పట్టదు. ఆ రోజుల్లో తేనె పూసుకుంటే ఆ రూట్లో వచ్చింది సీమ, ఈ రోజుల్లో సెల్ ఫోన్ ద్వారా వచ్చేస్తుంది సీమ. మెసేజ్ చూస్తే ముఖ కవలకలన్నీ మారిపోతూ ఉంటాయి, అవునా? ఇలా మెసేజ్ వచ్చిందనుకోండి, మెసేజ్ వస్తే వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్కి ఆ ముఖములో ఉన్నటువంటి ఆ కవలికలను ఏమవుతాయి, మారిపోతుంటాయి. సంతోషంగా ఉందంటే అటు నుంచి ఏమొచ్చింది, మంచి మెసేజే వచ్చింది. ఒకవేళ ఈమె ముఖం మాడిపోయింది అనుకోండి, ఏమొచ్చింది, దుఃఖకరమైనటువంటి మెసేజ్ వచ్చింది. ప్రియమైన వారులారా, నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను, మన జీవితాలు ప్రభువుకి మనోహరమైనవిగా ఉండాలంటే ఆ తేనెలు కాదు కావలసింది, ఆ పసుపులు కాదు కావలసింది, యేసయ్యకు కావలసింది దేవుని యొక్క వాక్యము ద్వారా మన అంతరంగికమైనటువంటి అందాన్ని మనం ఎప్పుడైతే దృఢం చేసుకుంటామో, ఏమి అవసరమో, ఏ వాక్యం అవసరమో, ఏ వాక్యము నిన్ను బలపరిచిందో చూసుకోవాలా. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు నాకు ఈ వాక్యం బలపరిచింది. ఏంటి, మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు. నువ్వెందుకు మనోవిచారం కలిగి నువ్వు అక్కడ ఏడుస్తావు? బెంగళూరులో నా భార్య యొక్క ఆ కట్టుకున్నటువంటి ఇంటిలో ప్రతి స్థలానికి వెళ్ళి నేను చూస్తూ ఉంటే నా భార్య గుర్తులు. వంటింట్లోనికి వెళ్తే ఏమండి కాఫీ కావాలన్న స్వరము. అలాంటప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రభు చెప్పాడు, నీవు విచారించే ఇక్కడ ఉండవలసిన స్థలం కాదు, నీకు నేను ఒక స్థలం ఏర్పాటు చేశాను, అదే మనోహరమైన స్థలం. అక్కడికి వెళ్ళు, నువ్వు సంతోషంగా వాక్యం చెప్పొస్తావు. దేవుని యొక్క బిడ్డలారా, ప్రియమైన వారులారా, ఆ వాక్యము నన్ను ఏం చేసింది, మలిచేసింది అనమాట. రెండవదిగా నేను త్వరగా చెప్తాను, పాస్టర్ గారు 2 గంటలకు ముగించాలా? 145కి ముగించేస్తాను. ఒకవేళ 1 నిమిషం ఎక్కువైనా మీరు చెయ్యొత్తి ఇలా చూపించండి, నేను ముగించేస్తాను. 145 అంటే ఎందుకంటే మేము టైం పెట్టుకుంటాం కాబట్టి మాకు తెలిసిపోద్ది. ఆ 145కే నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళరా, రెండవది దువ్వెన కొరకు వెళ్తుంది ఈ స్త్రీ. ఎందుకంటే జుట్టు ఏమవుద్ది, బాగా అలిసిపోయి అటు ఇటు తిరిగి, నేను అడావిడిగా వచ్చినప్పుడు దువ్వెన మర్చిపోయాను. నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దువ్వెన అడిగితే పాస్టర్ గారు అన్నారు, ఒక దువ్వెన నాకు పూర్తిగా ఇచ్చేసాడు ఆయన, నా జోబులోనే ఉంది. ఎందుకంటే జుట్టు బాగపోతే ఇంకా మనం ఇంకా చక్కగా ఉండదు. అంటే ఏంటి, చిక్కులు పడిపోయి ఉంటుంది.
చిక్కులు చిక్కులుగా ఉంటుంది ఆ జుట్టు. ఆ జుట్టుని శుభ్రం చెయ్యాలంటే ఏం కావాలి? దువ్వెన కావాలి. ఇప్పుడు దువ్వెన దేనికి సాదృశ్యం అయ్యానంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. హల్లెలూయా, చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. నేను అంటాను, ఏ చిక్కుల్లో ఉంది నీ జీవితం? ఎలాంటి చిక్కుల్లో ఉంది నీ కుటుంబం? ఎలాంటి చిక్కుల్లో ఉంది నీ వ్యక్తిగత జీవితం? బాగా చదివావు కానీ మార్కులు రాలే, చాలా అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయినావు కానీ ఉద్యోగం రాలే, ఎంటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది, ఎందుకు నాకే ఎందుకు ఇలాగా? చాలా చిక్కులు. ఒక వైపు నుంచేమో తండ్రికి అనారోగ్యం, ఇంకొక వైపు నుంచేమో తల్లికి పరిస్థితి బాగుండదు, ఇంకొక వైపు నుంచేమో నాకు వివాహం కాలేదు, ఇంకొక వైపు నుంచేమో ఒక అల్లుడేమో తిన్నగా చూడ్డు కుమార్తెని, ఒక కొడుకేమో తల్లిదండ్రులు చూడరు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ దేనికి సాదృశ్యం? చిక్కులు. అర్థమైందా అమ్మ? నా మాట అర్థమవుతుందా? చెప్పండి, చెయ్యి చూపించండి. ఒకవేళ నా మాట అర్థం కాకపోతే తొందరగా ముగించేస్తాను తల్లి. ప్రియమైన వాళ్ళారా, చిక్కులు పడిపోయినటువంటి జీవితాలు అందంగా మనోహరంగా కాకుండా ఉండిపోవడానికి కారణం ఏంటో తెలిసిందా? వారు ప్రార్థన అనే దువ్వెన దగ్గరికి వెళ్ళకపోవడం. ప్రార్థన అనే దువ్వెన దగ్గరికి వెళ్ళకపోవడం. ఇక్కడ గమనించండి, దువ్వెనలో ఒకే దువ్వెన ఉంటుంది, 2 రకాలైన పళ్ళు ఉంటాయి. గమనించారా? 2 రకాలైన పళ్ళు అంటే ఒక రకమైన పళ్ళు అంటే కొన్ని కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఎవరో తెలుసు? ప్రార్థన లేని జీవితం అది మనోహరంగా ఉండదు. నేను అందుకే చెప్పాను ఇందాక మీకు, మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి భాగము ఎందుకు చదివించానంటే, ఆమె ప్రార్థనా మందిరంలోనికి ప్రార్థనకి వెళ్ళక ముందు ఆమె ఎలా ఉందంట? మనోవిచారము కలిగి ఉంది. ప్రార్థన కలిగినటువంటి జీవితం ఎలాగుంటుంది? మనోహరమైనటువంటిదిగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో నేను ప్రభు పేట మనవి చేస్తూ ఒక వ్యక్తిని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆయన ఎవరో కాదు, పేతురు గారు తన జీవితంలో ప్రభువుతోనే ఉన్నాను అనుకుంటున్నాడు, ప్రభువుతోనే నేను నడుస్తున్నాను అనుకుంటున్నాడు, ప్రభువులోనే ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విచారకరమైనటువంటి సంఘటనలు. యోహాను సువార్త 18వ అధ్యాయము చూడండి, 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. సీమోను పేతురు కత్తి ఉండి నందున కొట్టి. ఇక్కడ జాగ్రత్త గమనించాలి ప్రియులరా. ఒక సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం మన ఇంట్లోనికి వచ్చింది. అది ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్పాను కదా, మొదటిది వాక్యం అయితే రెండోది ఏంటి? ప్రార్థన దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రభువుని పట్టుకొని ఏదో చేయాలనుకుంటున్నాడు, వాడు చంపాలనుకుంటున్నాడు. కానీ పేతురు ఏం చేయాలి? నీ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, నీ భర్త నీ మాట వినటం లేదు, నీ భార్య నీ మాట వినటం లేదు కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా భార్యను చంపిన భర్తలు చంపిన భార్యలు, అన్నదమ్ములను చంపుకుంటున్నటువంటి అన్నదమ్ములు, తల్లిదండ్రులను చంపుతున్నటువంటి పిల్లలు చంపుకుంటున్నటువంటి తల్లిదండ్రులు. బాంధవ్యాలు లేవు, తల్లి లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు. వారి దగ్గర ఆయుధం ఉంది కనుక ఇంకేం లేదు పాస్టర్ గారు, ఇంకా వాడితో నాకు సంబంధం ఇంకేం వద్దండి, వాడిని చంపేయాలి, కోర్టులో కేసు ఓడిపోతే చంపేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఏదో అన్నారని తల్లిని చంపేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఇది విచారకరమైనటువంటి సంఘటన కాదా? ఈ మధ్యాహ్నకాల సమయంలో మన జీవితాలు ఆ చిక్కులు పడినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు, పేతురు చూడండి, పేతురు ఎలా ఉన్నాడంట?
నేను దేవునితోనే ఉన్నాను, నేను దేవునితోనే నడుస్తూ ఉన్నాను, దేవుడితోనే నా యొక్క మాటలు ఉన్నాయి, ప్రభు కూడా నన్ను మెచ్చుకుంటున్నాడు, ప్రభు నన్ను గణపరుస్తూ ఉన్నాడు, కాబట్టి నేను కరెక్ట్ అనుకున్నాడు. కత్తి తీశాడు, ప్రధాన యాజకుని చెవి నరికేశాడు. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? నిజమే, నీవు చనిపోవాలన్నంత బాధ ఉంది, నీవు చంపాలన్నంత కసి ఉంది. లేదు అని నన్ను ఉంది. నీ ఎదుటివారు చేసినటువంటి పనులు అలా ఉన్నాయి. నీ భర్త నీ పట్ల ప్రవర్తించిన తీరు అలా ఉంది. నేను ఒక మాట చెప్పాలి. 1996వ సంవత్సరంలో మేము ప్రభువుని అంగీకరించి ప్రభువులో మేము ఎదుగుతున్నటువంటి సందర్భంలో నా భార్యకు నాకు చిన్న సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు నేను నా భార్యను చేసుకున్నాను, కొట్టాను. కొట్టగానే ఆమె ఏం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తూ ఉంది. నేను అది బాగా నేను గమనించాను. ఇదేంటిది, నేను కొడితే ఎవరితో చెప్పాలి? వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి చెప్పాలి. మా మామయ్య గారికి ఆ రోజుల్లో ఆయనకు ఒక నాటు తుపాయికి పర్మిషన్ ఉంది. నాటు తుపాయి కింద రాజులతో మా మామయ్య గారు ఎక్కువ ఉండేవాళ్ళు. మాది బొబ్బిలి ప్రాంతం. బొబ్బిలి రాజులతో వాళ్ళకు సహవాసం ఉండేది. అయితే వారి ద్వారా ఈయనకు ఏమొచ్చిందంటే నాటు తుపాయికి పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు మా ఆవిడ వెళ్ళి మా మామయ్యతో చెప్పింది అనుకో, కన్న కూతురు మీద ప్రేమతో ఆయన వచ్చి ఏం చేయాలన్ను? చంపేయాలా. కానీ అలా చేయలే. ఆమె ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేస్తుంది. ఎవరో వచ్చి అన్నారంట, ఎందుకు? ఇడు మూర్ఖంగా ఉన్నాడు, ప్రభువుని అంగీకరించాడు, దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, గుడికి వెళ్తున్నాడు, కానీ మళ్ళీ నిన్ను కొట్టాడు, ఆడు నిన్ను బాగు చేయడమ్మా, వెళ్ళిపో అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మా ఇంటి దగ్గర చనిపోతే మేడజోగి నాయుడు కూతురుగా చనిపోతాను, ఇక్కడ చనిపోతే పతివాడ నాగరాజు భార్యగా నేను చనిపోతాను. నేను నా భర్త పేరు మీద నేను చనిపోవాలి, కానీ నా తండ్రి పేరు మీద నేను చనిపోను అని చెప్పింది. ప్రియమైన వాళ్ళారా, మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. 2017లో నా జీవితంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన ఏంటో తెలిసిందా? 17 లక్షలు అప్పై నేను విశాఖపట్నం పాడేరు ప్రాంతంలో కొట్టుమిట్టాడుస్తూ ఉన్నాను. నా పెద్ద కుమార్తె బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది, మా రెండో కుమార్తె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది, నా కుమారుడు 8th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఒకరోజు నేను ఈ అప్పులన్నీ నా మైండ్లోకి వచ్చేసాయి, ఈ సమస్యలన్నీ నా మైండ్లోకి వచ్చేసాయి. నా కూతురు యొక్క చదువు ఎలా పూర్తి చేయాలి, ఈ 17 లక్షల వడ్డీ ఎలా కట్టాలి అని నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి నేను ఇంటికి వచ్చినప్పుడు ప్రియులరా, నా పిల్లలు, నా భార్య అందరూ నిద్రపోతూ ఉన్నారు. 12 గంటల రాత్రి అయింది. అప్పుడు నాతో సాతాను అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఓ బాబు, నీ పని అయిపోయింది, ఇంకా నీకేమీ లేదు. ఇంటి దగ్గరికి వెళ్ళినా ఆ ఆస్తులు అన్నీ అమ్మినా కానీ నీకు 17 లక్షలు రావు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నువ్వు చనిపోతే అప్పులో వచ్చి పిల్లల్ని అడగరు కదా, భార్యకు కూడా అడగరు కదా, వాళ్ళు సేఫ్ అయిపోతారు, నువ్వు పో అని సాతానుడు నాతో అంటున్నప్పుడు నేను దుఃఖించి మనోవేదనతో, ఏంటి ఇలాంటి తలంపు వస్తుంది, ఏంటి ఇలాంటి ఆలోచన వస్తుంది? చాలాసార్లు వచ్చి ఉంటాయి మనకి. బైబిల్లో కూడా చాలామంది భక్తులకు వచ్చాయి కదా, నేను చనిపోతే బాగుండు, ఇప్పుడు నా ప్రాణం పోతే బాగుండు, ఈ శ్రమలు నేను తట్టుకోలేను, ఈ బాధలు నేను తట్టుకోలేను, ఈ హింసలు నేను తట్టుకోలేకపోతున్నాను అని ఉండొచ్చు. ఇంతకుముందు మీరు అనుభవించి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు అనుభవిస్తూ ఉండొచ్చు, లేదా రానున్న దినాల్లో ఇలాంటి సంఘటన మీకు జరిగి ఉండొచ్చు. కానీ నేనేం చేశానో తెలుసా? నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి బెడ్ మీద పడుకుంది, కాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నా జీవితం ఇంతేనా అని మోకరించి ప్రార్థన చేస్తుంటే చల్లనైనటువంటి స్వరం వినబడుతుంది. పదే పదే నీ కూతురు ఇంటరు బీటెక్ చదువుతుంది,
ఫస్ట్ ఇయర్ చదువుతుంది, నువ్వు ఫీజు కట్టలేవు. 1,20,000 రూపాయలు కాకినాడలో యానం ప్రాంతంలో నా కుమార్తె చదువుతూ ఉంది, కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో. అంత డబ్బు నువ్వు కట్టలేవు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎంత కట్టాలి? 4-5 లక్షలు కట్టాలి. రెండో కుమార్తె నారాయణలో చదువుతూ ఉంది, ఆమెకు కసింత కాదు, ఆమెకు 1,50,000 రూపాయలు కట్టాలి. నా కుమారుడు అక్షర పబ్లిక్ స్కూల్లో కడుతున్నాడు, చదువుతూ ఉన్నాడు, ఆయనకి సుమారు 80,000 రూపాయలు కట్టాలి సంవత్సరానికి. నువ్వు ఇవన్నీ కట్టలేవు, ఈ అప్పులు తీర్చలేవు, చచ్చిపో. నీకొకటే శరణ్యం. నా పిల్లలు చూస్తున్నాను, ఏడుస్తూ ఉన్నాను, నా భార్యను చూస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని అంటే దేవుని యొక్క స్వరం వినబడుతుంది. నాగరాజు, నాగరాజు, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నీ కొరకు నేను ప్రాణం పెడితే నీ కొరకు నీవే చచ్చిపోతావా? కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నాతో ఆ స్వరం వినబడతా ఉంది. ఏంటో తెలుసా ఆ స్వరము? ఏంటో తెలుసా స్వరము? నిన్న నీకు అప్పు లేదు, నిజమా కాదా? అంటే నిజమే ప్రభా, నిన్న నాకు అప్పు లేదు అంటే గత రోజుల్లో అప్పు లేదు. ఇప్పుడు అప్పు ఉంది, నిజమా కాదా? నిజం, ఉంది. జాగ్రత్త గమనించు. నిన్న అప్పు లేదు, నిజం. అమ్మ, నా మాట అర్థమవుతుందా? ఈరోజు అప్పు ఉంది, నిజం. అమ్మ, మీకేం అర్థమవుతుందా లేదా? చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను, నాకు టైం అయిపోతుందని. నిన్న అప్పు లేదు, నిజం. ఈరోజు అప్పు ఉంది, నిజం. రేపు ఉండదు, నిజం. చప్పట్లు కొట్టండి. ఎందుకయ్యా బాధపడతావు? నువ్వు ప్రార్థన చేసుకో. ప్రేమైన వాళ్ళారా, అక్కడ నాకు ఒక ఇల్లు ఉండేది పాడేరులో. అది ఆ రోజుల్లో అమ్మితే 10 లక్షలు కూడా రాదు. నా ప్రభు దాన్ని 25 లక్షలకు అమ్మి 17 లక్షలు అప్పు తీర్చి, మిగతా డబ్బులు నా పెద్ద కుమార్తె చదువు అయిపోయింది, ఆమెకు 2025లో పెళ్ళి అయిపోయింది, 20లోనే ఉద్యోగం వచ్చేసింది, అందరం కలిసి బెంగళూరుకు వచ్చేసాం. హల్లెలూయా. నిన్న లేదు సమస్య, నిజం. ఈరోజు ఉంది సమస్య, నిజం. రేపు ఉండదు, నిజం. ఈరోజు నీవు దుఃఖించవచ్చు, అది నిజం. నిన్న దుఃఖం లేదు, నిజం. రేపు నీకు మనోహరమైనటువంటి స్థలములలో దేవుడు నీకు పాలివ్వబోతున్నాడు, అది నిజం. మనం ఏది నమ్ముతామో తెలిసిందా? గతం, ఇప్పుడు ప్రస్తుతం నమ్ముతాం, కానీ జరగబోయేది మాత్రం నమ్మం. ఎస్, నీకు ఉద్యోగం లేదు, నిజమే. ఉద్యోగం వచ్చింది, పోయింది, అది నిజం. ఈరోజు ఉద్యోగం లేకుండా నిరుద్యోగిగా ఉన్నావు, నిజం. రేపు నువ్వు ఉద్యోగం చేయబోతున్నావు, నిజం. ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అయితే నేను ఎందుకు ఈ పేతురుని మాట చూపించానంటే, ఒక్కసారి గమనించినట్లుగా అయితే ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నీకిచ్చుచున్నాను నామమున లేవనెత్తెను. చాలు ప్రియమైన వాళ్ళారా, అక్కడ మనకు జరిగిన సంఘటన మీకు అందరికి బాగా తెలుసు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? గంటలకు ప్రార్థన కాలములో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అది అండర్లైన్ చేసుకోండి. అక్కడ ప్రార్థన లేని పేతురు కత్తి పట్టుకుంటున్నాడు, గందరగోళం అయిపోయాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పేతురు గురించి చూసుకుంటే చాలా విషయాలు ఉంటాయి. పారిపోతాడు, ప్రభు నాకు తెలియదని అబద్ధం ఆడతాడు. అలాంటి పేతురు ఇప్పుడు పరిగెట్టించేస్తా ఉన్నాడు రోగుల్ని. హల్లెలూయా. రోగుల్ని గంతులు వేయించుతా ఉన్నాడు. ఈయన భయపడుతున్నటువంటి పేతురుని మనం అక్కడ చూసాం. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన వర్గాల కారణం ఏంటో తెలిసిందా? ఈ సంఘానికి ఉన్నటువంటి బలం ప్రార్థన అనే దువ్వెన కావాలి. ఏ చిక్కుల్లో ఉన్నావు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? ప్రియమైన వాళ్ళరా, ఎక్కడి నుంచి 2017లో చనిపోవలసినటువంటి నన్ను 2025వ సంవత్సరానికి వచ్చేసరికల్లా బెంగళూరులో సొంత ఇల్లు కట్టుకుని ఆ పైన మందిరం కట్టుకునేటట్టుగా దేవుడు చేశాడు. నేను ఒక మిషనరీ సంస్థలో 30 సంవత్సరాల పరిచర్య చేశాను. నాకు 2023లో హార్ట్ స్ట్రోక్ వచ్చింది, 2 స్టంట్లు పడ్డాయి. ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క కృప,
నారాయణ హాస్పిటల్లో ఇంతగా నలిగిపోయినటువంటి నన్ను ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఇంతగా బలంగా వాడుకుంటున్నాడు ఆయన. నిన్న లేదు సమస్య నిజం, ఈరోజు ఉంది సమస్య నిజం, రేపు ఉండదు సమస్య నిజం, ఉండదు. ఆ మాట నా జీవితంలో ధైర్యం వచ్చింది. వెంటనే ప్రభువానికి స్తోత్రం అనుకున్నాను. పాడేరు నుంచి మళ్ళా రాజమండ్రి ప్రాంతానికి నేను పంపబడ్డాను. పరిచర్యలోను బలంగా వాడబడ్డాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనోహరమైనటువంటి దానవు అంటున్నాడు ప్రభు. ఈ సంఘము మనోహరమైనదిగా ఎలాగెదిగిందనంటే వాక్యము ప్రార్థన. ఇప్పుడు గదిలో ఇంకొక ఐటెం ఉంది. ఏంటో తెలుసా? ఆ యొక్క పెండ్లి కుమారుడు పంపిస్తాడు. దాన్ని ఏమంటారంటే ఆభరణాల బాక్స్ కదా, అంటే టాయిలెట్ బాక్స్ కదా. ఆ బాక్స్ని దేనికి సాదృశ్యంగా భక్తులు వర్ణించారంటే పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉన్నాడు. నీకు ఏది కావాలో ఆ బాక్సులో ఉన్నాయి. పెళ్ళిళ్ళలో పెద్ద పెద్ద గొడవలు ఎందుకు వస్తాయో తెలిసిందా? ఆయన ఇచ్చే వస్తువు ఒకటి, నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీళ్ళు అడిగే వస్తువు ఒకటి. నీకు తండ్రి అయిన దేవుడు నీకు ఆ క్లర్క్ ఉద్యోగమే ఇచ్చాడమ్మా. నువ్వు దాన్ని బట్టి సంతోషించాలి కానీ లేదు నాకు ఎంఆర్ఓ అయిపోవాలనుకుంటే ఇక వచ్చిందే నీకు గొడవ. మీ అత్తగారింట్లో నీ పాత్ర ఏంటో దేవుడు నిర్ణయించాడు. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించాడు. నీ సంఘములో నువ్వు ఏం చెయ్యాలో దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు కీబోర్డు వాంచుతూ ఉన్నాడు బ్రదర్. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నేను కూర్చుండి వాయించగలరా? లేదు కదా. ఎందుకో తెలుసు, నాకు రాదు కాబట్టి నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చాడు. నేను వాక్యమే చెప్పాలి. ప్రియమైన వాళ్ళని గమనించారా? సమస్యలు ఎందుకు వస్తాయంటే మన కుటుంబాల్లో చిక్కులు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకంటే మన కుటుంబాల్లో మనోహరమైన జీవితాలు లేకుండా మనోవిచారం కలిగి ఎందుకు ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండం. అందుకే పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో శ్రేష్టమైన మాట అంటాడు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కొదువు కలిగి ఉన్నందుకు నేను ఈ విధంగా చెప్పట్లేదు. నేనేమైనా బీదవాడిని కాదు, నేనేమైనా పరిస్థితులు వేరుగా ఉన్నవాడిని కాదు. 4:11 నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనిచున్నాను. ప్రియమైన వాళ్ళారా, నేను ఇంకొక సాక్ష్యం చెప్పాలి. ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు, నా కుటుంబం, నా భార్య. ఒకరోజు ఒక సమస్య వచ్చినప్పుడు మా గ్రామంలో కొంతమంది నాకు సలహా ఇచ్చారు, నీ భార్యని విడిచిపెట్టేస్తే వేరే అమ్మాయిని చేసుకోవచ్చు, ఇంకా దాంతో నువ్వు పడలేవలేరా అని చెప్పేసి. అప్పటికి నేను కొద్దిగా దేవుల్లో ఎదుగుతూ ఉన్నాను, బలపడుతూ ఉన్నాను. అప్పుడు మా ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నాడో తెలిసిందా? నాగరాజు, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న ఆ అమ్మాయిని ఇచ్చారు కాబట్టి వదిలేస్తావు. ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దేవుడే మళ్ళా నువ్వు వెళ్ళి ఆ అమ్మాయినే చేసుకోనంటే ఏం చేస్తావు అని అడిగాడు. అంటే చేసుకుంటాను కదా అన్నాను. అదే చెప్తున్నాడు దేవుడు, నిన్ను వల్లే నీ భార్యను ప్రేమించాలని చెప్తున్నాడు. అయ్యా, ఆమెను విడిచిపెడితే నీ దేవుడు బాధపడతాడు. ప్రియమైన వాళ్ళరా, ఏదైతే మనకిచ్చాడో దేవుడు, శ్రమలు ఉన్నాయా, వాళ్ళతో మనకు భేదాభిప్రాయాలు ఉన్నాయా, వాళ్ళతో మనకు పరిస్థితులు వేరుగా ఉన్నాయా, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఏది అయితే దేవుడు మనకిచ్చాడో దాన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. ప్రార్థన లేని అన్న మనోవిచారం కలిగి ఉంది. ఇప్పుడు ప్రార్థన కలిగిన అన్న ఏం చేస్తుందో చూడండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మానెను, ఆమె మానిపోయిందంట, మానేసింది. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఆమె ఏమంటుందో. అన్న ఎలాగంటుంది? నా హృదయము. అంటే ఈ మాటకి జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటకి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనానికి మధ్యలో ఏం జరిగిందంటే ప్రార్థన. గుర్తుపెట్టుకోండి. పేతురు కత్తి పట్టుకోవడానికి, రోగులను పరిగెట్టించడానికి మధ్యలో ఏం జరిగిందంటే ప్రార్థన. ప్రార్థన చేసిన తర్వాత
పేతురు రోగులను పరిగెట్టిస్తూ ఉన్నాడు. నేను అంటాను, అందుకే ప్రభు అన్నాడు, మీకు ఎలాంటి పరిస్థితి శిష్యులు వచ్చి అంటారు, ప్రభు మేము ఎందుకయ్యా వెళ్ళగొట్టలేకపోయాం దురాత్మనంటే, ప్రభు ఏమన్నాడు, ఇది ప్రార్థన వలననే కానీ మరి దేని వలన పోదు. ప్రార్థనలో అంత శక్తి ఉంది. నాకు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? 2025లో నేను బయటకు వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాను. 2025 జనవరి మాసంలో ఏం చేయాలో ప్రభా, రాజ్యం తీసుకొచ్చావు, ఈ ప్రాంతంలో నాకు భాష రాదు, యాస రాదు, ఏం చేయమంటావు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతామంటే వాళ్ళు కన్నడ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఉంటున్నటువంటి ఏరియా అంతా కూడా కన్నడ వాళ్ళే ఉన్నారు, ఎక్కువ తెలుగు వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఒకవేళ తెలుగు వాళ్ళు ఎక్కడో ఉన్నారని అంటే వెతుక్కొని వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. నేనేమో గ్రామాల్లో పరిచర్య చేయడం నాకు చాలా ఇష్టం. అయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభు చెప్పాడు, నువ్వు ఇక్కడే పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే నిన్ను దీవించబోతూ ఉన్నాను, ఇక్కడే ఆశీర్వదించి. చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎందుకంటే ఆ టైమింగు, లేకపోతే ఆ సహవాసం, ఆ పరిస్థితి ఏదీ లేదు. నా వాళ్ళు లేరు, నా కుటుంబీకులు లేరు, నా స్నేహితులు లేరు. నేను సుమారుగా 40-50 సంఘాలు కట్టుకొని ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులు లేరు. ఎవరితో మాట్లాడదామంటే లేరు, నా బాధలు చెప్పుకుందామంటే లేరు. అంటే ప్రభు, నేను ఇక్కడ నిన్ను తీసుకొచ్చాను, ఉన్నతంగా నిన్ను వాడుకోబోతున్నాను. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలా? ప్రార్థనే పరిష్కారం. ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రార్థనే పరిష్కారం అన్నటువంటి దాంట్లోనే రవిబాబు గారు వాక్యం చెప్పారు. అది ఈరోజు ఎంతమంది కుటుంబాలను కడుతుందో తెలుసా? ఇందాక సాల్మోన్ రాజు గారు అంటున్నారు, అయ్యగారు ఒక లాగిని వెనకాల ఎంతమంది ఉంటారని అంటే నేను చెప్తా ఉన్నాను, ఒక లాగిని వెనకాల 5 మంది కూర్చుంటారు. ఆ కుటుంబం అంతా వింటూ ఉంటుంటారు. ప్రార్థనే పరిష్కారం అనేది రోజుకి 25-35 లాగిన్లు ఉంటాయి. 30 లాగిన్లు ఉన్నాయంటే 3 5ల 15 అంటే 150 మంది, దగ్గర 200 మంది వరకు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వినే సందర్భం ఉంటుంది. చాలామంది మాకు ఫోన్లు చేసి చెప్తూ ఉంటుంటారు, పలానా పాస్టర్ గారు వాక్యం చెప్పారు, మేము ఈ విధంగా బలపరచబడ్డాం, పలానా ఆ రోజు ఈ విధంగా ప్రార్థన చేశారు, మా జీవితానికి ఈ విధంగా అద్భుతం జరిగింది. మేకల అంజయ్య అని నల్గొండ జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఆయన కుమార్తె ఒక దగ్గర చదువుకుంది. ఆమెకి సర్టిఫికేట్స్ కావాలి. సర్టిఫికేట్స్ అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లే, ఎంత బతిమిలాడినా ఇవ్వట్లే. ఆమెకు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి, చదువుకుంది, చాలా మంచి మెరిట్ కలిగి ఉంది. వాళ్ళు అంటున్నారు, ₹1,00,000 ఇస్తే కానీ మేము ఆ సర్టిఫికేట్స్ ఇవ్వము అని అన్నారు. ఆయన ఈ ప్రార్థనే పరిష్కారం అన్నటువంటి గ్రూప్లోనికి వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని బాహాటంగా చెప్పాడు. ఆ రోజు మేము ప్రార్థన చేసాం, ప్రార్థన అందరం చేసాం. ఒక 4-5 రోజుల తర్వాత ఆయన మళ్ళీ వచ్చి అంటున్నాడు, నా కుమార్తెకి సర్టిఫికేట్ ఇచ్చేసారయ్యా, ₹1 కూడా తీసుకోలేదు. ప్రార్థన లేని పేతుర్ని మనం చూసాం, ప్రార్థన కలిగిన పేతుర్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన కలిగినటువంటి పేతురు ఏం చేస్తున్నాడు? పరుగులు పెట్టిస్తున్నాడు. రోగులను ఆయన వెంటనే, మా దగ్గర వెండి బంగారములు లేవు. పేతురు, ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లుగా అయితే చూడండి, ఆయన అబద్ధం ఆడుతున్నట్టుగా మనం చూస్తాం ఆ పేతుర్ని. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం నుంచి మీరు తీయొద్దు కానీ టైం అవుతుంది. ఆయన అంటాడు, ఈయన ఎవరో నాకు తెలియదు, అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అవును, మన విశ్వాసులమే అబద్ధం ఆడుతూ ఉంటుంటాం, సేవకులమే అబద్ధం ఆడుతూ ఉంటుంటాం. ఎక్కడున్నావయ్యా అంటే ఒక దగ్గర ఉంటాం, ఇంకొక దగ్గర మనం చెప్తూ ఉంటాం. అమ్మా నువ్వు ఎందుకు మందిరానికి రాలేదు అని అంటే, పాస్టర్ గారు నాకు ఇవాళ అర్జెంటుగా ఒక పని ఉందండి, అక్కడికి వెళ్ళిపోయానండి. మొన్నటి కాల సమయంలో మిషనరీ యాత్రలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన సాల్మోన్ రాజు గారు మాకు బాగా మంచి పాఠం నేర్పించారు. ఒక కుటుంబము అక్కడికి వచ్చింది. ఆ కుటుంబం వచ్చి మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతుంటే అయ్యో పాపం వాళ్ళకి ఆపద వచ్చింది, వెళ్ళిపోతున్నారని మేము వాళ్ళని సాగనంపడానికి వెళ్ళాం. మేము బస్ స్టాండ్కి వెళ్తే సాల్మోన్ రాజు గారు ఎందుకో అన్నారు, వీళ్ళు వెళ్ళిపోరండి, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత దిగిపోతారండి అని చెప్పారు. ఇదేంటిది, ఏ మాట అన్నాడు నాకు అని వెంటనే కారులో నేను కృష్ణపర గారు చెప్పాను, పాస్టర్ గారు మీరు కారు ఇటు పోవాల్సిన పని లేదు, అంటే మనము ఆ యొక్క బెయిర్షెబా చర్చికి కాదు పోవాల్సింది, కారు ఇటువైపు వెళ్ళండి, ఎందుకంటే పాస్టర్ గారు ఈ మాట అన్నారు, ఎందుకు ఈ మాట అన్నారో చూద్దామని చెప్పేసి తిప్పితే నిజంగానే ఆయన కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బస్సు ఆగింది, ఆ బస్సులో నుంచి దిగిపోతుండే ఈయన. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అబద్ధం మన చిక్కులు
అలాగుండిపోతున్నాయి. కారణం ఏంటో తెలిసింది. ఇంకా ఎక్కువ చిక్కులు పెట్టుకుంటున్నాం మనం, ఇంకా ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటున్నాం మనం. ప్రభువు మనకు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ప్రియ దేవుని యొక్క సంగమా, ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ప్రభువు పేట మనం చేస్తూ ఉన్నాను. అబద్ధం ఆడుతున్నటువంటి పేతుర్ని ఒక్కసారి మనం గమనిస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఈ మాట చదవండి, నేను ముగిస్తాను ప్రియులరా. ఈ మాట చదవండి. ఆయన అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, మరనాడు పోయి 12 గంటలకు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. ప్రార్థన చేయడానికి మిద్దె మీదకెక్కితే ఏం చూస్తున్నాడు? దర్శనాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన లేని పేతురు అబద్ధాన్ని ఆయన చూడగలిగాడు, ఆడగలిగాడు. ఇక్కడ ప్రార్థన కలిగినటువంటి పేతురు ఏం చూస్తున్నాడు? దర్శనాన్ని చూస్తున్నాడు. నేను అంటాను, ప్రియమైనటువంటి వాళ్ళారా, కంబం యొక్క మండలం కొరకు నీకు దర్శనం ఉందా? కంబం ప్రజల కొరకు దేవుడు నీకు దర్శనం ఇస్తా ఉన్నాడా? నీవు ప్రార్థన చేస్తే దర్శనంలో నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? రెవెన్యూ కలిగినటువంటి గ్రామాలంట కంబం మండలంలో. ప్రియమైన వాళ్ళారా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. కొన్ని గ్రామాలు అక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్ని ఉన్నాయనంటే సుమారు 13 గ్రామాలు ఉన్నాయంట. లింగాపురం, ఎర్రబాలెం, తురుమెల్ల, చినకంబం, పోరుమామిల్లుపల్లి, ఇలా చూస్తే 13 ఉన్నాయంట. అంటే రెవెన్యూలోనికి లెక్కలేనటువంటి గ్రామాలు మరికొన్ని ఉన్నాయంట. నిర్జన గ్రామాలు మరికొన్ని ఉన్నాయంట. నేను అంటాను, ఈ ప్రజలందరూ కూడా మనోహరమైన స్థలములలోనికి రావాలంటే మీకు దర్శనం అవసరం. వాళ్ళంతా కూడా మనోహరమైన దానిగా సంఘంలో చేర్చబడాలి, మనోహరమైనటువంటి వారుగా ఉండాలి. ఈ మనోహరమైనటువంటి మనమందరము కూడా ఒక పండగగా, దయచేసి మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగం చూడండి. ఆ వాక్యంలో ఏమనుందంటే ఒకసారి చూసి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళరా, దైవ సేవకులు పెట్టినటువంటి వాక్య భాగం ఏంటది? జకర్యా 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ముగించేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఏమనగా, కట్టుటకై వేసిన దినమున ధైర్యము తెచ్చుకొనుడి. ఆ దినములకు ముందు మనుషులకు 8:19 అమ్మా. యెహోవా ఏమనగా, ఉపవాసము సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండగలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీవు నేను మనోహరమైన వారముగా, మనోహరమైనటువంటి దానిగా ఉంటామో, మన కుటుంబం ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మనం ప్రార్థన ద్వారా మన జీవితాలు వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నింపుకుంటామో, ఆ కుటుంబము ఎప్పుడు కూడా పండగ వాతావరణమే ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైలెడ్ హల్లెలూయా చెప్దాం. ప్రైలెడ్ హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి విన్నారు కదా వాక్యం. ఒక్కొక్క అనుభవం మన జీవితాల్లో ధైర్యం పుట్టిస్తుంది. మీకు తెలుసా, యాయిరు కుమార్తె చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు, మీ ఇంటికని యేసుప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావ గల స్త్రీ